హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడు మన తిరుపతి సెకండ్ ఎపిసోడ్కి అయితే వచ్చేసాం. నేను నా ఫ్రెండ్ కలిసి హైదరాబాద్ నుంచి వచ్చాం అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారనమాట. మేము వెళ్ళింది మొత్తం మాన్సూన్ సీజన్, అంటే నవంబర్ ఆ టైంలోనే వెళ్ళాం కానీ తుఫాన్ ఉందన్నమాట. సో ఫుల్ వర్షం పడుతుంది. ఈసారి ఎప్పుడు లాస్ట్ టైం అలిపిరి వెళ్ళాం కదా, సో ఈసారి అలిపిరి కాకుండా శ్రీవారిమెట్టు సైడ్ వెళ్దామని చెప్పి ట్రైన్ దిగంగానే ఫ్రీ లాకర్స్ విష్ణు నివాసంలో తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి స్టేషన్ బయటే శ్రీవారిమెట్టుకి బస్సెస్ ఉంటాయి అనమాట. వెంటనే బస్సెస్ ఎక్కేసాం. బస్సు మధ్యలో టిఫిన్స్ కోసం ఆపాడు. టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మనకి శ్రీనివాస మంగాపురం టెంపుల్ తగులుతుంది. అది కళ్యాణ శ్రీనివాసం అని కూడా అంటారు. ఇక్కడ స్వామి అండ్ అలివేల్ మంగమ్మ అమ్మవారికి పెళ్ళి అయ్యింది. ఇక్కడ పెళ్ళి చేసుకొని ఇక్కడ నుంచి శ్రీవారిమెట్టు సైడ్ వెళ్ళి అక్కడ అగస్త్య ఆశ్రమంలో ఒక 6 months ఉండి అక్కడ సేవలు చేసి అక్కడి నుంచి తిరుమల వెళ్ళారని చెప్పి అనుకుంటా ఉంటారన్నమాట జనాలు. సో తిరుపతి స్టేషన్ నుంచి శ్రీవారిమెట్టుకి 6 kilometers ఉంటుంది అండ్ శ్రీనివాస మంగాపురం నుంచి 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అండ్ శ్రీవారిమెట్టు సైడ్ మెట్లు కౌంట్ 2388. అలిపిరితో కంపేర్ చేస్తే 1000 తక్కువ. అండ్ ఇక్కడ కూడా మెట్లు ఎక్కి వెళ్ళే వారికి మన లగేజ్ వాళ్ళు తీసుకొని మనకు రిసిప్ట్ ఇస్తారు. పైకి వెళ్ళి ఆ లగేజ్ని కలెక్ట్ చేసుకోవాలి. మేము వెళ్ళింది వింటర్లో అయినా సరే సైక్లోన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షం వల్ల అలిపిరి సైడ్ ఉండే నేచరే బాగుంటుందంటే దానితో ఏమాత్రం తీసుకోకుండా శ్రీవారిమెట్టు సైడ్ నేచర్ కూడా అంతే బాగుంది. మేమైతే బస్సులో వెళ్తున్నాం కానీ మొబ్బుల్లో నుంచి వెళ్తున్నట్టుంది. నాకైతే చార్ధామే గుర్తొచ్చింది. సేమ్ అట్లనే ఉంది, మొబ్బుల్లో నుంచి వెళ్తున్నాం. అండ్ వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ లగేజ్ ఇచ్చేసాం. అండ్ మనకి ఫస్ట్ స్టెప్ దగ్గర స్కానింగ్ అవ్వగానే మనకి నడిచి వెళ్ళిన టికెట్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ శ్రీవారిమెట్టు సైడ్ ఒక్కటే ఇస్తున్నారు, అలిపిరి సైడ్ ఇవ్వట్లేదు. టికెట్ తీసుకున్నాం. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ చూపించాలి. తర్వాత 1200 స్టెప్ దగ్గర మనకి స్కానింగ్ అనేది అవుతుంది. సో అక్కడ స్కానింగ్ అయ్యి మనకి టైం స్లాట్ ఇస్తారనమాట. ఏ టైం స్లాట్లో మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలని. పైకి వెళ్ళాక రూమ్ తీసుకొని ఆ టైం స్లాట్కి ఆ దర్శనం లైన్లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడి నుంచి నేచర్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే నేచర్ చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే నేను చెప్పే ఫ్యాక్ట్స్ వింటూ నిజమా ఇలా కూడా ఉందా అని చెప్పి షాక్ అయిపోండి. ప్రజెంట్ ఇందులో నేను తెలుసుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి మనకి 2 వేసే తెలుసు. ఒకటి అలిపిరి అండ్ ఇంకోటి శ్రీవారిమెట్టు. ఇవి కాకుండా ఇంకో 5 వేస్ ఉన్నాయని తెలుసా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అవి వాడట్లేదు కానీ ఉండేవి. టోటల్ 7 వేస్ ఉండేవన్నమాట తిరుమలకి వెళ్ళడానికి. సో ఆ 7 వేస్లో మనకి ఫస్ట్ 2 వేస్ ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వేస్ ఎట్లా వెళ్ళాలి లేదా ఎట్లా వెళ్ళేవారు అని చెప్పి తెలుసుకుందాం. థర్డ్ వే ఏంటంటే కుక్కల దొడ్డి. ఇది శ్రీవారి ప్రైవేట్ మండపంకి డైరెక్ట్ దారి అనమాట. తుంబుర తీర్థం నుంచి పాప వినాశనం సైడ్ మీదుగా వెళ్తే అక్కడి నుంచి స్వామివారి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. స్వామివారి భక్తుడు అండ్ చాలా పెద్ద కవి అయిన అన్నమయ్య కూడా ఈ రూట్లోనే వెళ్ళారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము ఇదే రోడ్ నుంచి వెళ్ళాము. మాకైతే నిజంగా మొబ్బుల మధ్యలో నుంచి వెళ్తున్నట్టే అనిపించింది. సీన్స్ అయితే అంత బ్యూటిఫుల్గా అంత మెస్మరైజింగ్గా ఉంది. చాలా నచ్చింది నాకైతే. సో 4th దారి పేరు ఏంటంటే శ్యామల కోన. కళ్యాణి డ్యామ్ నుంచి కొన్ని కిలోమీటర్లు నడిస్తే తూర్పు వైపు తిరిగి మళ్ళీ కొంత దూరం నడిస్తే తిరుమలలో ఉన్న హైయెస్ట్ పీక్ అయిన నారాయణగిరి వస్తుంది. ఇదొక దారి. మేమైతే ప్రజెంట్ బస్ దిగాము. వర్షం పడుతుంది కానీ అలాగే తడుచుకుంటూ వెళ్తున్నాం. మా లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి తొందరగా స్టార్ట్ అవుదామని. మళ్ళీ వర్షం ఎక్కువ అయితే కొంచెం కష్టం కదా, సో అందుకే మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నేను ఇన్ని దారులు చెప్తున్నాను, ఏంటి ఇవన్నీ నిజంగా ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు ఆ రోడ్స్లో కానీ అలా ఎవరు ట్రావెల్ చేయట్లేదు. అండ్ మీరు ట్రావెల్ చేసి రిస్క్ చేయొద్దు. నేను ముందే వార్నింగ్ ఇస్తున్నా. నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఆ వేస్ ఏవి వాడట్లేదు, ఓన్లీ ఈ 2 వాడుతున్నారు. మీరు ఏదో ఎక్సైట్మెంట్తో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళొద్దు ప్లీజ్. అండ్ 5th దారి ఏంటంటే అవ్వాచారి కోన. రేణుగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర లోయలో ఉన్నదే ఈ అవ్వాచారి కోన. ఆ దారి నుంచి
పడమర సైడ్‌కి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. సో, అక్కడి నుంచి కూడా మనం తిరుమల చేరుకోవచ్చు. మనకిక్కడి నుంచి పైన తిరుమల అంతా ఫ్రీయే. ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ గూడా ఫ్రీ ఉంటది. మేమైతే రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మేము సేవ బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాం. జనరల్‌గా ఎవరైనా వెళ్ళాలి అంటే మనకి ట్రైన్ టికెట్స్ తప్ప తిరుమలలో ప్రతీదీ ఫ్రీగానే దొరుకుతుంది. ఇదైతే ఫస్ట్ స్టెప్ ఆఫ్ శ్రీవారి మెట్టు. సో, అందుకే అందరూ దీపం ఎలిగించి, బొట్టు పెట్టి స్టార్ట్ అవుతారు. మంచిగా ఎళ్ళాలి కొండ మీదకి అని చెప్పి. పైనైతే ప్రతీదీ ఫ్రీ అండి. ఫ్రీ బస్సుంటది. ఫ్రీ అన్నదానం సెంటర్ ఉంటది. అవన్నీ నేను కమింగ్ ఎపిసోడ్స్‌లో నేను చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మెట్లెక్కడం స్టార్ట్ చేశాం. మేమైతే ఇక్కడ దీపాలు పెడుతున్నాం గానీ, ఇంకో పక్క నుంచి వర్షం పడుతుంది. స్టార్ట్ అయిందనమాట చినుకులు. సో, అలాగే ఇంకా వర్షం పెద్దదవ్వక ముందే దీపాలు పెట్టేసి మేమింకా స్టార్ట్ అయిపోయాం. సో, ఇక్కడైతే స్కానింగ్ ఉందని చెప్పా కదా! స్కానింగ్ అయ్యింది. మొత్తం మ మబ్బుల మధ్యలో నుంచి ఎళ్తున్నామనమాట. అందుకే మధ్య మధ్యలో అలా వీడియోస్ తీస్తున్నాం. అండ్ చాలామంది ఇక్కడ కొండ మీద రాళ్ళతో ఇల్లులు కడతారు కదా! సో, అవైతే ఇక్కడ ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అలా రాళ్ళతో ఇల్లులు కడితే వాళ్ళు గూడా రియల్ లైఫ్‌లో మంచిగా ఒక స్ట్రాంగ్ హౌస్ కడతారు అని చెప్పి నమ్మకం అనమాట. అందుకే అలా కడతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మెట్లు చంద్రగిరి కోటకి చాలా దగ్గరనమాట. సో, ఆ చంద్రగిరి కోటలో పరిపాలించే రాజులు గూడా ఈ స్టెప్స్ యూజ్ చేసే తిరుమలకెళ్ళేవారని చెప్పి నమ్ముతారనమాట జనాలు. మేము ఒక పక్క నుంచి మెట్లెక్కుతా ఉంటే, ఇంకో పక్క నుంచి కోతులు మాత్రం ఫుల్ దూకుతున్నాయి, అల్లరి చేస్తున్నాయి. సో, అందులో కనిపిచ్చింది ఈ చిన్న క్లిప్. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో, మాకొక వ్యూ పాయింట్ అయితే వచ్చింది. అక్కడ మంచిగా రీల్స్ తీసుకున్నాం, ఫోటోస్ తీసుకున్నాం. ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే ఫుల్ మంచు పడుతుంది కదా! చలి గూడా అట్లనే ఉంది. సో, ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో, మనం చెప్పుకుంటున్న వేస్‌లో సిక్స్త్ వే ఏంటంటే తలకోన. ఈ తలకోన నుంచి గూడా తిరుమలకి వెళ్ళొచ్చు. ఈ తిరుమల కొండ తల భాగంలో ఉంది కాబట్టి తలకోన అనే పేరొచ్చిందనమాట. జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారి నుంచి తిరుమలకి చేరుకోవచ్చనమాట. वहाँ सामने बीच में छोटा सा दिख रहा है ना झाड़, वहाँ पे वो पूरा रोड है, तो पूरा रोड है। और ये ऊपर का पूरा अपने पहाड़ है, हम लोग पूरे वहाँ से ही चढ़ते जा रहे हैं। और जो वो है ना ऊपर आसमान, वहाँ पे बीच में पूरा फॉग है मम्मी, तो पूरा वैसे ही लाइन से। बट ऐसा दिख रहा है कि ऊपर से देखो, वहाँ से नीचे ऐसा दिख रहा है। वहाँ देख पहाड़ पे, वहाँ पे भी अच्छा है कोने में। ఏం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఎలా వచ్చామని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. అండ్ ద లాస్ట్ దారి మామండూరి దారి. ఇది శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రష్‌గా ఉండే దారి అంట. తిరుమల కొండ ఈశాన్యం నుంచి వచ్చే భక్తులకి ఈ దారి కొంచెం అనుకూలంగా ఉండేదంట. విజయనగర రాజు కూడా ఈ దారిలోనే రాతి మెట్లు ఏర్పాటు చేసి ఆయన కూడా ఇటు సైడ్ నుంచే వచ్చేవారంట. సో, అదండి ఈ ఎపిసోడ్. మీకు గనక ఈ ఎపిసోడ్ గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. తిరుపతి కోసం ఫ్యాక్ట్స్ తెస్తూనే ఉంటా. అంటిల్ దెన్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.